తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం స్వర్ణగిరి దేవాలయం. ఇదే ఎంట్రన్స్. బైక్ పార్కింగ్‌కి 20 రూపీస్ తీసుకుంటున్నారు. అదే కార్‌కైతే 50 రూపీస్. ఇక్కడే బైక్ అండ్ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది. మార్చ్ 6, 2024లో ఈ టెంపుల్‌ని ఓపెన్ చేశారు. ఈ టెంపుల్‌ని 7 సంవత్సరాలు కట్టారు. మండపం వైపు కూడా ఇంకా పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడ ఫుల్ అయినప్పుడు బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తారు. ఇక్కడే బ్యాగ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. 20 రూపీస్ తీసుకుంటారు. అదే స్లిప్పర్స్‌కి అయితే 5 రూపీస్. ఎంట్రన్స్‌లో బ్రహ్మరథం ఉంటుంది. ఇదే వైకుంఠ ద్వారం. స్టార్టింగ్‌లోనే ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి. ఇది పైకి వెళ్ళడానికి దారి. ఈ మెట్లు మొత్తం 108 ఉంటాయి. అలానే వెళ్ళే దారిలో స్వామివారి దశావతారాలు పాలరాతితో ప్రతిష్ఠించారు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, కల్కి అవతారం, ఇలా మొత్తం 10 అవతారాల విగ్రహాలు ఎంట్రన్స్లో దర్శనం చేసుకోవచ్చు. ఇది టెంపుల్ వ్యూ. ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి 12 అడుగులతో మనకు దర్శనమిస్తాడు. స్టెప్స్కి రైట్ సైడ్లో గరుడ మండపం ఉంటుంది. ఇది హనుమాన్ మండపం. ఆంజనేయ స్వామి విగ్రహం 30 అడుగులు ఉంటుంది. అంతేకాదు ఈ 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏకశిల పైన చెక్కారంట. ఈ ఆంజనేయ స్వామి స్టిల్ వరల్డ్లో ఇంకెక్కడా లేదు. అంతేకాదు ఇక్కడ ఉన్న విగ్రహంలో ఈ ఒక్క విగ్రహం తప్ప మిగతా అన్ని విగ్రహాలు తిరుమల నుంచి తెచ్చిన స్టోన్తోనే చెక్కారంట. పక్కనే జయగంట మండపం కూడా ఉంటుంది. ఈ జయగంటని 1700 కేజీల కంచుతో చేశారు. ఒక్కసారి ఈ గంటను కొడితే 2 నిమిషాల పాటు వైబ్రేషన్ కంటిన్యూగా వస్తుంది. ఇది ఇండియాలోనే 2వ అతిపెద్ద జయగంట. మానేపల్లి కొండపైన కట్టిన ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని కూడా అంటారు. మొత్తం 22 ఎకరాల్లో నిర్మించారు. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1, మళ్ళీ 3 to 9. ఈ రాజగోపురం 5 అంతస్తులతో కట్టారు. ఇది స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. ఇక్కడ ఒకేసారి 1200 మంది స్వామివారి కళ్యాణాన్ని చూడవచ్చు. ఈ బిల్డింగ్లోనే కింద అన్నప్రసాదశాల కూడా ఉంటుంది. ఒకటేసారి 1200 మంది కూర్చొని తినడానికి వీలుగా అవుతుంది. ఇక్కడే ఫోన్స్ డిపాజిట్ చేసి వెళ్ళాలి. ఒక ఫోన్కి 5 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది స్వామివారిని ఊరేగించే రథం. ఈ రథం 40 అడుగులు ఉంది. ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ ఈ కోనేరే. ఈ కోనేరులో ఉన్న విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జలనారాయణ విగ్రహం ఇదే. ఈ విగ్రహాన్ని 6000 కేజీలతో ఉన్న ఏకశిలపై చెక్కారు. విగ్రహం కంప్లీట్ అయిన తర్వాత 2500 కేజీలు ఉందని చెప్పారు. మెయిన్ టెంపుల్ గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు. దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాదు టెంపుల్ లోపల బంగారు బావి కూడా ఉంది. మీరు వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఆలయంలో స్వామివారిని చూస్తుంటే సేమ్ తిరుమలలో చూసినట్లే ఉంటుంది. నేను భీమలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా బస్ రావాలి అంటే 51 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్లో రావచ్చు. యాదగిరి రూట్ వెళ్ళే బస్ ఎక్కి భువనగిరి టికెట్ తీసుకోండి. భువనగిరి కంటే కొంచెం ముందే టెంపుల్కి వెళ్ళే క్రాస్ వస్తుంది. అడిగితే అక్కడ ఆపుతారు. టికెట్ 90 రూపీస్. ఇక్కడి నుంచి లోపలికి ఆటోస్ ఉంటాయి. లేదు నడుస్తానంటే నడిచి వెళ్ళొచ్చు. 1.5 కిలోమీటర్ ఉంటుంది. నేను ఈరోజు 1000 పిల్లర్ టెంపుల్, యాదగిరి గుట్ట, భీమలింగేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఈ స్వర్ణగిరి టెంపుల్ కూడా కవర్ చేశాను. నాకు ఈ 4 టెంపుల్స్ని కలిపి కవర్ చేయడానికి 1000 రూపీస్ ఖర్చు అయింది. రిమైనింగ్ 3 టెంపుల్ వీడియోస్ కూడా సపరేట్గా యూట్యూబ్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.